ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తము మాత్రం పాడడం జరుగుతుంది. దేని గురించి అంటే వందే మాతరం రచించి 150 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ఈరోజు మనం 10 గంటలకు అందరము ఒకేసారి వందే మాతర గేయాన్ని ఆలపించడం జరుగుతుంది. మరి వందే మాతరాన్ని రచించింది ఎవరు? బంకింగ్ చంద్ర చటర్జీ. మనం రోజు పాడుతున్నటువంటి ఈ వందే మాతరం గేయము స్వాతంత్ర ఉద్యమ సమయం లోపల ప్రతి ఒక్కరి లోపల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎదగడానికి, ప్రతి మనిషి లోపల ఉద్యమం రావడానికి తోడ్పడినటువంటి పాట ఏదన్నా ఉంది అంటే వందే మాతరం. చివరికి చనిపోతూ కూడా వందే మాతరం అని చనిపోయినటువంటి మహనీయులు ఉన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమం లోపల వందే మాతరం అనుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఒకరి పేరు తెలుసా మీకు? చనిపోయేటప్పుడు వందే మాతరం అనుకుంటూ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పు. అల్లూరి సీతారామరాజు. వెరీ గుడ్. అల్లూరి సీతారామరాజు అందరూ బ్రిటిష్ సైన్యము తనపై కాల్పులు కాలుస్తూ ఉంటే అమ్మా అని చనిపోలేదు, వందే మాతరం అని చనిపోయిండు. అంటే అప్పుడు ఆ నినాదము, వందే మాతరం అనేటువంటి నినాదము భారత స్వాతంత్ర ఉద్యమం లోపల ఎంతగానో పనిచేసింది. ఆ నినాదం ద్వారానే మనం ఇలా స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఆ గేయాన్ని రచించినటువంటి వాళ్ళు బంకింగ్ చంద్ర చటర్జీ. ఆ గేయం రచించి ఈ రోజుతో 150 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈరోజు 10 గంటలకు మనం అందరము వందే మాతర గేయాన్ని ఇక అటెన్షన్, ఇదే జోష్లో రావాలి. స్టడీస్ అటెన్షన్, స్టార్ట్ ద ప్రేయర్.